హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడైతే మేము ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నిన్నే వస్తున్నాడు. కంది దగ్గర ఉన్న కింగ్స్ ఫ్యామిలీ దాబాకి అయితే మేము వచ్చేసాం ఫ్రెండ్స్. ఎక్కువ సార్లు అయితే మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మీలో ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉండుంటే ఒకసారి ఈ రెస్టారెంట్కి వచ్చి ట్రై చేయండి. రెస్టారెంట్ సైడ్కి అయితే టాయ్స్ అండ్ గిఫ్ట్స్ ఉంది. ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి లోపలైతే. పోయినసారి కూడా వచ్చినప్పుడు ఒక టాయ్ తీసుకుంది. నెక్స్ట్ డేనే మా పెద్దోడు దాన్ని పగలగొట్టేశాడు. అలా ఉంటుంది పిల్లలతోటి. ఒకళ్ళు మంచిగా చూసుకుంటే ఇంకొకళ్ళు పగలగొట్టేటోళ్ళే ఉన్నారు. వీడైతే అన్ని ప్రయోగాలు చేస్తాడు. దీనికోసం అయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక టాయ్ అయితే తీసుకుంటారు. చెప్పరా, అలిగినావు అప్పుడే? నాకు తెలిసి దీని భాష ఎవరికి అర్థం కాకపోవచ్చు. పిల్లలైతే ఇలా కొంచెం సేపు ఇలా బయట ఆడుకున్నారు. బయట ఓపెన్ ప్లేస్ బాగుంటుంది. తర్వాత అయితే మేము లోపలికి వెళ్తున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆర్డర్ అయితే వచ్చేసింది, కానీ నేనైతే మా హస్బెండ్ గురించి వెయిట్ చేస్తున్నాను. మా లక్కీని తీసుకొని తన కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వెళ్ళారు. వాళ్ళు ఇంకా రాలేరు. ఆలోపు పిల్లలైతే తింటున్నారు. ఇక్కడ ఈ హోటల్లో అన్ని ఐటమ్స్ కంటే మెయిన్ ఈ ఒక్క ఐటెం కోసమే వస్తాం మేము. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఆర్డర్ చేసింది ఫిష్ ఫ్రై. ఫస్ట్ అయితే అదే వచ్చింది. తర్వాత తందూరి చికెన్ చెప్పారు, అది తర్వాత తీసుకొచ్చారు. ఏంటి ఫ్రెంచ్ ఫ్రైసా? కాతుందా?
మేము ఎక్కడికి వెళ్ళినా మా చిన్నోడైతే అస్సలు సతాయించాడు. చాలా వరకు అయితే వాడు సైలెంట్గా ఉన్నాడు చూడండి. నేను మా హస్బెండ్ మాత్రం లేట్గానే స్టార్ట్ చేసాము. అమ్మ ఏదో తినేదానిలాగా ఆర్డర్ చేయించింది కానీ అసలు ఏం తినను కూడా తినలేదు. ఫిష్ ఫ్రై తప్ప ఇంకేం తినలేదు. మా చిన్నోడికైతే ఫస్ట్ వాడికి ఫుడ్ పెట్టేశాను, తర్వాతనే నేను స్టార్ట్ చేశాను. అలా ఆడుకున్నాడు సైలెంట్గా అయితే. ఇలా బయటకు వచ్చిన తర్వాత పిల్లలైతే ఇలా ఆడుకున్నారు. అమ్మ దంది కాస్ట్ ఎంతనో అడిగింది. వాళ్ళు 1000 ఎంతో చెప్పారనుకుంటా. ఎందుకులే తీసుకుంటే మళ్ళీ ఇది ఒక్కరోజు కంటే ఎక్కువ యూజ్ చేయదని చెప్పి వద్దని చెప్పి రిటర్న్ అయితే వస్తుంది.
మా లక్కీని తీసుకొని వెళ్దామంటే అది రావట్లేదు అక్కడి నుంచి. అక్కడ కావాలని చెప్పి మొండిగా ఉంది. ఇక అందరితో అయ్యేది కాదని చెప్పి మా హస్బెండ్ అయితే వెళ్ళి ఇంకా దాన్ని ఎత్తుకొని వచ్చేస్తున్నారు. ఇంకా ఆయనకు ఉంటుంది ఇప్పుడు దాంతో. అది పట్టింది కదా, ఇంకా వదలదు. ఇంకా దాన్ని ఏదో ఒక మాటలో పెట్టి మెల్లగా మర్చిపోయేలాగా చేస్తాడు. వెళ్ళేదారిలో గుర్తుకొచ్చి మధ్య మధ్యలో ఏడిస్తే దానికి అక్కడ చూడు ఇక్కడ చూడు అదే లైట్ అని చెప్పి ఇలా మాటల్లో పెట్టి దాన్ని మోసం చేసి అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. చెప్పు నోరు ఎంత పెద్ద లెవెల్ 20 చెప్పు. స్కూల్ ఎట్నే చెప్తున్నా 27 మధ్య మధ్యలో చెప్తుంది. అన్న నువ్వు కరెక్ట్ అన్నకి తగ్గట్టు నువ్వు కూడా. కొత్త కనిపెట్టు. అది నేర్పుతుందా? మా డ్రైవర్ ఫ్రెండ్స్ మేము ఇంటికి వచ్చేసాము. 11 అయ్యింది ఇప్పుడు టైము. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.